ఓం నమ శివాయ. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఇది మా స్వగ్రామం వాతంగికి దగ్గరలో ఉన్న ఓకుర్తి గ్రామం. ఈ ఓకుర్తి గ్రామంలో గ్రామం అంతా కూడా కొండకి దిగువన ఉంటే గ్రామానికి ఆనుకుని ఉన్నటువంటి ఒక మహాపర్వతం మీదున ఈ ప్రదేశం ఉంది. ఇది ఒక నాగదేవతని అర్చిస్తున్నటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో పూర్వం నుంచి కూడా ఆ ఊరి గ్రామానికి సంబంధించిన వారు ముఖ్యంగా వీరి పొలం ఉన్నటువంటి ఆ ప్రదేశం, అంటే పొలం అంటే ఇది జీడి తోటలు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ పర్వత ప్రాంతం అంతా కూడా జీడి తోటలు ఉంటాయి. కొండపోడులు అంటారు కదా, ఆ కొండపోడులు. అక్కడ చక్కగా ఆ నాగదేవతని పూజన చేసుకుంటూ చక్కగా ప్రతి సంవత్సరం పందిరి వేసుకుని పాక కట్టుకుని ఆ పాక మళ్ళీ వచ్చే సంవత్సరం పాడవుతూ ఉంటుంది కదా, మళ్ళీ ఒక సంవత్సరానికి కాకపోయినా 2-3 సంవత్సరాలకు ఒకసారి ఆ పాక వేసుకుంటూ అందంగా ఆ గంగా స్వరూపిణి నాగదేవతని చక్కగా పూజించుకుంటున్నారు వీరంతా కూడా. ఇకపోతే ప్రస్తుత కాలంలో ప్రతి ప్రదేశంలోని కూడా, అంటే బయట గ్రామాలకు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ నాగదేవత ఆలయాలను చూస్తూ ఉంటారు కదా. ఆ రకంగానే మా గ్రామస్తులకు కూడా ఈ అమ్మవారి ఆలయాన్ని ఒక విగ్రహ రూపంగా అమ్మవారిని పెట్టుకుని అక్కడ అమ్మవారి ఆలయం కట్టాలి అనేటువంటి ఆలోచన చేసి ఉన్నారు. ఇప్పటి వరకు ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటి రాతి ప్రతిమకే అర్చన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చక్కగా ఈ అడవిలో వేయించేసి ఉన్నటువంటి అమ్మవారికి ఆలయం నిర్మాణం చేయడానికి సంకల్పించుకున్నారు. ఇకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ బావి ఏదైతే ఉందో ఇంత పర్వత ప్రాంతానికి ఇక్కడే వస్తుందన్నమాట. అమ్మవారి కిందన అంటే అమ్మవారి ఆలయం ఉన్నటువంటి ప్రదేశం దగ్గరలో అమ్మవారి గుడి ఇక్కడి నుంచి చూస్తే దగ్గరగా ఉండి ఆవిడ పాదాల కింద నేను నీరు ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. చక్కగా అమ్మవారి ప్రతిమను తెచ్చుకొని భక్తి శ్రద్ధలతో అర్చించుకొని అమ్మవారికి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పుట్టలు ఉన్నాయి కదా, ఇవే పుట్టలు క్రమేపీ పెద్దవైపోతూ ఉంటాయి, మళ్ళీ వర్షాకాలంలో తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడైతే పాక పెద్దగా వేశారు, కానీ పూర్వం అయితే చిన్న పాక వేసుకునేవారు. చక్కగా నాగదేవతని భక్తులంతా కూడా లక్షలు కోట్లు లేకపోయినా ఏదో వారు కష్టపడి సంపాదించుకునే ఆ 10 రూపాయల్లోని ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రూపాయి కలుపుకొని అందంగా అమ్మవారి విగ్రహం తెచ్చుకొని ముత్తైదువులంతా చిన్న పెద్ద అంతా కలిపి అమ్మవారి ప్రతిమను తెచ్చుకొని ఎంతో అద్భుతంగా. ఇకపోతే మా ప్రాంతంలో భక్తి ఇప్పటికీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నది. ఎందుకని అంటున్నానంటే ఈ మాట, మనం కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగేటువంటి క్రతువు కన్నా ఆ చేసేటువంటి ఆడంబరం ఎక్కువ ఉంటుంది. ఆడంబరం అంటే మరి డబ్బులు ఉన్నప్పుడు ఆ అవకాశం కుదిరినప్పుడు చేసుకోవాలి కదండి ఆడంబరం అంటారు. ఆడంబరం చేసుకోవడం తప్పులేదు, కానీ ఆ ఆడంబరాన్ని కొంతమంది అహంకారంగా కూడా చూపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకన్నా మేము బాగా చేసుకున్నాం, వాళ్ళకన్నా మేము బాగా చేసుకున్నాం అనే ధోరణితో కొంతమంది చేసుకుంటూ ఉంటారు. అంటే అది అప్పుడు తెలీదు, చేసేటప్పుడు మనకి చెప్పేవాళ్ళు కూడా, అన్ని విషయాలు చెప్పేవాళ్ళు కూడా దగ్గరలో ఉండరు కదా. భగవతారాధన ఎప్పుడూ కూడా ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇది మంచి విధానం కాదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానం నేను దేని గురించి చెప్తున్నానంటే, గణపతి నవరాత్రులు వచ్చినా, అమ్మవారి నవరాత్రులు వచ్చినా ఒక పోటీ, అంటే వాళ్ళకన్నా మనం గొప్పగా చేయాలనే పోటీ తప్ప భక్తిగా చేయాలనే పోటీ తక్కువైపోయింది. మా ప్రాంతాల్లో అలా కాకుండా బాగా జరుగుతాయి. సంవత్సరం పొడుగునా ఎవరి పనులు ఎవరు ఎలా చేసుకున్నా ఇలాగ ఉత్సవం ఏదైనా వచ్చిందంటే ఆ ఉత్సవానికి చిన్న పెద్ద అంతా కలిపి వారి శక్తి కొలది ఇలా ఉన్నందులో అద్భుతంగా
ఆనందంగా ముఖ్యంగా ఇలా అందరూ కలిసి అందంగా చేసుకుంటారన్నమాట. ఇకపోతే ఈ అమ్మవారి ఆలయం దగ్గర ఈ నాగప్రతిమ ఉన్నటువంటి ప్రదేశంలో ఈ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని గ్రామాలు ఇక్కడ జరిగేటువంటి పూజా విధానాలు, ప్రతి సంవత్సరం ఇక్కడ చేసుకునే అర్చనలు చాలామందికి తెలుసు. వారంతా కూడా కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ ప్రతిష్టకి అంటే ఉత్సవమూర్తి ప్రతిష్ట కోసం, విగ్రహమూర్తిని ప్రతిష్ఠించడం కోసం ఈ రోజున అందరం కలిసి ఈ రకంగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అర్చన చేసుకున్నాం. ఓం నమ శివాయ, జై భవాని. ఇంకో విషయం ఏంటంటే, మా గ్రామంలో పురగ్రామంలో కూడా గ్రామదేవత జాతరలు ఎంతో అద్భుతంగా జరుగుతాయి. ఆ గ్రామదేవత జాతర జరిగేటప్పుడు ఏ తంతు అయితే చేస్తామో, ఒక ఆలయం ప్రతిష్ఠ అయినా, ఒక భగవంతుని యొక్క కార్యక్రమం ఏదైనా సరే కూడా మా ప్రాంతాల్లో ఒక కట్టుబాటు అనేటువంటిది ఉంటుంది. ఏంటంటే, ఆ రోజున అంటే ఆ ఉత్సవం జరిగేటువంటి రోజుకి ఒక 2 రోజుల ముందు నుంచి ఆ ఉత్సవం జరిగేటువంటి 2 రోజుల తర్వాత వరకు కూడా కొన్ని నిబంధనలు, కొన్ని నియమాలు ఉంటాయి. ఇవి బ్రాహ్మణులు పెట్టినవి కాదు, పూర్వం నుంచి వీరి విధానంగా వచ్చినవి. అంటే ప్రతి ప్రదేశంకి కూడా ఒక పూజా విధానం, ఒక కట్టుబాట్లు అనేటువంటివి ఉంటాయి. అది మన భారతదేశమే కాదు, మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రతి రాష్ట్రాల్లో రకరకాల విధానాలు ఉంటాయి. మన భారతదేశాన్ని వదిలి అటుపక్క ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూయార్క్, చైనా, జపాన్ ఇలా రకరకాల దేశాల్లో మనం చూస్తే అక్కడ కూడా ఆదివాసీలు ఉంటారు, ట్రైబల్స్ ఉంటారు. ఆదివాసీలు అంటే ట్రైబల్స్ అని ఉంటారు. వారికి వారి వారి పూజా విధానాలు ఉంటాయి. కాబట్టి ఒక్క భారతదేశానికి, ఒక్క హిందూ ధర్మానికి ఆపాదిస్తారు చాలామంది ఈ కట్టుబాట్లని, పూజా విధానాలని. మరి మా ఊర్లో జరిగేటువంటి గ్రామదేవత ఉత్సవాల్లో ఎన్నో కట్టుబాట్లు ఉంటాయి. మరి ఈ కట్టుబాట్లన్నీ పురోహితుడు చెప్పినవి కాదు, గ్రామం పూర్వకాలం నుంచి కూడా ఆచరిస్తూ వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు అన్నమాట. వాటిని ఇప్పుడు ప్రస్తుత కాలంలో కొంతమంది మూఢనమ్మకాలు అని చెప్పి ఒక ముద్ర వేసి వదిలేశారు. మూఢనమ్మకం ఏంటండి? నమ్మకం అన్నమాట. మూఢనమ్మకం కాదు, నమ్మకం. ఆ నమ్మకం ఏంటంటే, భగవంతుడు అక్కడ ఉన్నాడు, వాడికి మనం మొర చెప్పుకుంటే మంచి జరుగుతుంది అనే ఒక్క నమ్మకానికి ముడిపడి ఉన్నటువంటి ఆచారమే ఈ పూజా వ్యవహారం అంతా కూడా. అందరూ గొప్పగా పూజ చేసుకోలేరు కదా, కానీ గొప్ప మనసుతో చేసుకుంటారు పూజా కార్యక్రమం అనేటువంటిది. కాబట్టి ఈ విధానాన్ని అంతా కూడా మర్చిపోయి మూఢనమ్మకాలని, సొంతంగా రాసుకున్న కవితలని, సొంతంగా రాసుకున్న పురాణాలని ఇలా రకరకాల మాటలు అంటూ ఉంటారు. సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మం ఎవరిని పాడు చేయలేదు కదండి. భగవంతుడు ఎవరినైనా పాడు చేశాడా? కష్ట సుఖాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. మన సుఖ జీవితంలో భగవంతుని మర్చిపోకుండా ఆ సుఖంలో కూడా భగవంతుని తలుచుకోవాలట. అలాగే కష్టంలో కూడా, కష్టం వచ్చినప్పుడు అలాగే మర్చిపోం, భగవంతుడైనా గుర్తుకొస్తాడు, లేదంటే మనకు డబ్బు ఇచ్చేవాడైనా గుర్తుకొస్తాడు, లేదంటే తల్లిదండ్రులు గుర్తుకొస్తారు, ఇలా అందరూ గుర్తుకొచ్చేస్తారు. మరి సుఖంలో ఉన్నప్పుడు కూడా భగవంతుడు గుర్తుండాలంటారు. సుఖంలో కూడా చాలామంది అందులో పడిపోయి, అంటే సుఖాలంటే ఒక ప్రత్యేకించి ఒకదానినే అనరు, అన్నిటిని కూడా రకరకాలు ఉంటాయి. రకరకాల వాటిని కూడా సుఖాలు అంటారు. ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కోవడంలో అదొక సుఖం, అదొక ఆనందం. లేదంటే మనసుకు నచ్చిన ఒక వ్యవహారం, ఒక పని చేయడాన్ని ఒక సుఖం అంటారు. అలా ఇన్ని రకాల సుఖాలు కూడా భగవంతుడు ఇస్తాడు. మరి సుఖాలు ఒకటే కాదు కదా, మంచి చెడు అంటారు కదా, అలాగే కష్టము సుఖము రెండును, అన్నీ రెండే. భార్యాభర్త, తల్లి తండ్రి, గురువు దైవం, ఇలా అన్నీ కూడా రెండే. కాబట్టి మా గ్రామస్తులు కూడా ఎంతో అద్భుతంగా ఈ పూజా కార్యక్రమాన్ని అంతా కూడా ఎంతో అద్భుతంగా చేసుకున్నారు.
మా గ్రామస్తులు, మేము, చిన్నలు పెద్దలు అంతా కూడా. ఇకపోతే ఈ కొండకి ఈ నీరు ఎంత కష్టపడి తెచ్చారో తెలుసా? చిన్నపిల్లలు చిన్న చిన్న డబ్బాలతోని, పెద్దవాళ్ళు కావిళ్ళతోని ఇలా రకరకాలుగా తెచ్చి ముందు కార్యక్రమానికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఆ రకంగా భగవంతుడి దయ వల్ల అన్నీ కూడా సమకూరి ఎంతో అద్భుతంగా అంగరంగ వైభోగంగా ఆకాశమంత పందిరిలో ముత్యాల ముగ్గులు వేసుకొని భగవంతుడిని ప్రతిష్ఠ చేసుకుని ఈ రకంగా మీ ముందు అమ్మవారి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని చూపించగలుగుతున్నాను. జై భవాని. ఓం నమ శివాయ. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.